1000వ సంవత్సరం ఆ కాలంలో భారతదేశం బంగారు పక్షిని కోల్పోతుందని భయపడి ఒక సరికొత్త యుగం మన దేశంలోకి అడుగుపెట్టే వేళ రెండు యుగాల మధ్య సవాలుతో కూడిన ఒప్పందం కాలం ఇది. సమృద్ధికి జ్ఞానానికి కేంద్రమైన భారతదేశం పైన ఇకపైన దండయాత్రల కన్ను పడనుంది. అదే సమయంలో 1000వ సంవత్సరంలో భారత్ ప్రపంచానికి ఒక రహస్య దేశంలా కనిపించింది. అప్పటి భారతీయుల జీవనం ఎలా ఉండేది, ప్రజలు ఎలా జీవించేవారు, వారి ఆదాయం ఎంత, ఎలా ఖర్చు చేసేవారు, రోజు ఎలా గడిచేది. ఈ రోజు ఈ వీడియో ద్వారా 1000వ సంవత్సరం నాటి భారతదేశపు థ్రిల్లింగ్ జర్నీకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఆ సమయంలో భారత్ స్వర్ణయుగం ప్రారంభం అవుతున్నప్పటికీ సవాలుతో కూడిన యుగం నాటి సంగతులు తెలుసుకుందాం. 1000వ సంవత్సరంలో భారత్ ఎలా ఉండేది? 1000వ సంవత్సరంలో భారతదేశంలో చోళ సామ్రాజ్యం, రాజపుత్ర రాజ్యం ఇంకా ఎన్నో రాజ్యాలు ఉండేవి. అయితే 1000 ఏళ్ల క్రితమే భారతదేశ చరిత్ర స్వర్ణమయంగా ఉండేది. చాణక్యుడు, అశోకుడు, చంద్రగుప్తుడు, బిందుసారుడు వంటి గొప్ప రాజుల్ని మనం చూసాము. అటువంటి గొప్ప రాజ్యాలకు భారత్ సాక్షిగా నిలిచింది. ఆ కాలం తర్వాత అంటే 1000వ సంవత్సరంలో కూడా భారత్ ఆర్థికంగా ప్రపంచంలోనే బలమైన రాజ్యంగా ఉండేది. దక్షిణ భారతదేశపు చోళ రాజులకి పెద్ద నావీ ఉండేది. అవును, అతి పెద్ద నావీ. అది మొత్తం సౌత్ ఈస్ట్ ఏషియాని కంట్రోల్ చేసేది. ప్రయాణం అప్పుడు ఎలా ఉండేదంటే అప్పుడు ప్రపంచం చాలా పెద్దదిగా ఉండేది. ఆ ప్రపంచం ఎంత పెద్దదో మనం ఊహించలేము. ఎందుకంటే ఆ సమయంలో మనం కేవలం నడవడం, గుర్రపు పైన స్వారీ చేయడం లేదా పడవ నడపడం మాత్రమే ప్రయాణానికి సాధ్యమయ్యేది. అందువల్ల మన చుట్టూ ఉన్న కొన్ని కిలోమీటర్స్ దూరంలో మాత్రమే జీవించేవాళ్ళు. కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రపంచం వారికి చాలా కొత్తగా ఉండేది. ఒక సామెత అయితే ఉంది, ఊరు మారితే భాష మారుతుంది అని. ఎందుకంటే దగ్గరలో ప్రజలతో సంబంధం చాలా తక్కువగా ఉండేది. అంటే కొద్ది దూరం ప్రయాణించిన భాషలు మారుతూ ఉండేవి. ట్రాన్స్పోర్ట్ లిమిటేషన్ కారణంగా అప్పట్లో ప్రపంచం ఎలా ఉండేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అప్పట్లో ప్రొడక్ట్స్ ఇంకా బిజినెస్ కాస్ట్ ఎలా ఉండేది. 1000వ సంవత్సరంలో భారతదేశపు ఇండస్ట్రియల్ అభివృద్ధి గురించి చెప్పాలంటే ఆ కాలంలో భారతదేశం నుండి పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, ఆహార పదార్థాల ఉత్పత్తిలో టాప్ లో ఉండేది. ప్రపంచానికి సుమారు 30% సరుకులు, ఆహారం, సేవలు అందించేది. కరెన్సీ గురించి చెప్పాలంటే అప్పట్లో బంగారం, వెండి మరియు రాగి నాణాలు ఉండేవి. రాగి నాణ్యం చాలా చౌకగా ఉండేది. ఒక రాగి నాణాన్ని ₹1 అనుకుంటే బంగారం మరియు వెండి విలువ దానికంటే చాలా రెట్లు ఎక్కువ. శాసనాలు మరియు పురావస్తు ఆధారాల ప్రకారం తెలిసిన దానిలో సాధారణ కార్మికుడు అంటే రైతు నెలలో 10 నుండి 15 రాగి నాణాలు సంపాదించేవాడు. అవి అతని రోజువారీ అవసరాలకు సరిపోయేవి. ఆ సమయంలో ఆవు ధర 30 నుండి 35 రాగి నాణాలు. అలాగే గోధుమ 1 కిలోకి 1 లేదా 1.5 పైసల మధ్య వచ్చేవి. బియ్యం 1 కిలోకి 1 పైసా, నెయ్యి 1 కిలోకి 5 నుండి 6 పైసలు, గుర్రము 50 నుండి 100 రాగి నాణాల వరకు ఉండేది. అయితే కొన్ని రాజగుర్రాల ధర 1000 నుండి 5000 రాగి నాణాల వరకు ఉండేది, లేదా 500 నుండి 600 బంగారు నాణాలు ఉండేవి. ఏనుగుల ధర 2000 రాగి నాణాల నుండి 9000, 10,000 రాగి నాణాల వరకు ఉండేది. ఏనుగులు చాలా విలువైనదిగా చూసేవాళ్ళు. గుర్రాలు మరియు ఏనుగులు చాలా విలువైన ఆస్తులుగా ఉండేవి. పెళ్లికి పిలిచేటప్పుడు మీ దగ్గర ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయి అని అడిగేవాళ్ళు. ఎవరి దగ్గరైనా ఏనుగు ఉంటే వాళ్ళు చాలా సంపన్న కుటుంబానికి చెందిన వారని అర్థం. ఇంకా వాళ్ళ నగర గ్రామ జీవితం ఇంకా నిర్మాణం ఎలా ఉండేదంటే అప్పట్లో పట్టణాలు మరియు గ్రామాల్లో షాప్స్ మరియు మార్కెట్స్ ఉండేవి. చేతి వృత్తుల పని చేసేవాళ్ళు అంటే వడ్రంగులు, కుమ్మరులు, కమ్మరివారు వీరందరూ తమ చేతులతోనే పని చేసేవారు. దాదాపు అందరూ తమ పనిలో నైపుణ్యం కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు తమ పనిలో ఎంత నైపుణ్యం కలిగి ఉండేవారంటే వాళ్ళు చేతులతో చేసిన పని మనం ఈ రోజు ఏ మిషన్ తో కూడా చేయలేము. ఆ కాలంలో భారతదేశంలో 10% కంటే తక్కువ మంది పట్టణాల్లో నివసించేవాళ్ళు. 90 కంటే ఎక్కువ మంది గ్రామాల్లో నివసించేవాళ్ళు. ప్రతి గ్రామంలో నీటి కోసం చెరువులు ఉండేవి. లేని చోట కొత్త చెరువులు తవ్వించేవాళ్ళు. గ్రామ రైతులు ఎక్కువగా వర్షపు నీటిపైనే ఆధారపడేవాళ్ళు. ప్రతి గ్రామంలో కనీసం ఒక గుడైనా ఉండేది. 1000వ సంవత్సరంలో ప్రతి ఇల్లు మరియు పెద్ద పెద్ద మహల్స్ మట్టితో, చేతితో తయారు చేసిన ఇటుకలు, కలప మరియు సున్నపు రాయితో నిర్మించబడినవి. మన యుగంలో సిమెంట్ తో నిర్మించిన ఇళ్ల లైఫ్ స్పాన్ సాధారణంగా 35 నుండి 40 సంవత్సరాలు ఉంటుంది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ ఇళ్లలో పగుళ్లు రావడం ప్రారంభమవుతుంది. కానీ సున్నం మరియు మట్టితో నిర్మించబడిన పురాతన ఇల్లు మరియు మహల్ లైఫ్ స్పాన్ 300, 500 లేదా 1000 సంవత్సరాలు ఉండేది. మోడర్న్ సిమెంట్ వంటివి వాటిల్లో ఉపయోగించబడలేదు. ఈ రోజుల్లో కూడా మీరు 500, 700 సంవత్సరాల నాటి బిల్డింగ్స్ ను చూడొచ్చు. వాటి నిర్మాణాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇంకా అప్పట్లో వ్యాపార మార్పిడి, కుటుంబ వ్యాపారాలు ఎలా ఉండేవంటే మెయిన్ గా బిజినెస్ గురించి చెప్పాలంటే ఆ కాలంలో నాణాలు ఒక విధమైన మార్పిడి టూల్ అయితే, కానీ ముఖ్యంగా ప్రజలు బార్టర్ పద్ధతి ద్వారా వ్యాపారం చేసేవాళ్ళు. బార్టర్ పద్ధతి అంటే ఒక వస్తువు బదులు మరొక వస్తువు
వస్తువు ఇవ్వడం, గోధుమల బదులు బియ్యం, వస్తువుల బదులు పండ్లు లేదా పత్రాల బదులు కలప ఇవ్వడం, ఇలా ఒకరి వస్తువులు మరొకరికి ఇచ్చి వ్యాపారం చేసేవాళ్ళు. మరియు గ్రామాల్లో సాధారణంగా అందరి ప్రజల జీవన అవసరాలు అందరి మధ్యనే తీరిపోయేవి. వ్యవసాయం మరియు వ్యాపారం అప్పట్లో ఎక్కువ మంది వాళ్ళ ఫ్యామిలీ వ్యాపారం చేసేవారు. ఈ యుగంలో మన దగ్గర అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ కాలంలో మన తాత చేసే పని తన కొడుకు చేయడు. తన స్కిల్స్ తో లేదా తన ఇష్టంతో, తన చాయిస్ తో కొత్త పనిని చూసుకుంటాడు. కానీ 1000 సంవత్సరాల ముందు తన తాత లేదా ఫ్యామిలీ వ్యాపారమే చేసేవాళ్ళు. అందుకే వాళ్ళ పిల్లలకి పని నేర్పించేవాళ్ళు మరియు అదే వ్యాపారం చేసేవారు. ఇంకా అప్పట్లో న్యాయ వ్యవస్థ, వివాహాలు, సంబంధాలు ఎలా ఉండేవి? న్యాయ వ్యవస్థ అప్పట్లో రాజ్యస్థాయి నిర్ణయాలు రాజులు తీసుకునేవాళ్ళు. కానీ గ్రామాలు, పట్టణాల్లో చిన్న చిన్న సమస్యలను పంచ్ అంటే గ్రామంలో 5గురు పెద్దవాళ్ళు పంచాయతీలో కూర్చునే 5 మంది వాళ్లే గ్రామాల్లో చిన్న పెద్ద సమస్యలకు తీర్పు చేసేవాళ్ళు. ఇంకా పెళ్లి విషయంలో అయితే ఎక్కువగా అరేంజెస్ మ్యారేజ్ జరిగేవి. సాధారణంగా వాళ్ళు వేరే వేరే గ్రామాల నుంచి కలుపుకుంటూ వెళ్లేవాళ్ళు. ఒకే గ్రామంలో లేదా ఒకే కులంలో వివాహం జరగక చుట్టుపక్కల గ్రామాల్లో జరిగేవి. వివాహ వేడుకలు ఒక్కరోజు కాకుండా 4-5 రోజులు సాగేవి. ఎద్దుల బండి మీద ప్రయాణిస్తూ కుటుంబాలు కలిసి సంతోషంగా పంచుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో వివాహమే సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన సారాంశం. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేదంటే ఆ కాలంలో సాధారణంగా గురుకుల పద్ధతి ద్వారా విద్యా వ్యవస్థ నడుస్తుండేది. భారతీయ విద్యార్థులతో పాటు కొంతమంది విదేశీ విద్యార్థులు కూడా వచ్చి వేదాలు, 18 రకాల కళలు, ఖగోళ శాస్త్రం, శస్త్రచికిత్స, వైద్య, వ్యవసాయం, మ్యాథమెటిక్స్, అకౌంటింగ్, న్యాయశాస్త్రం, సైనిక వ్యూహాలు వంటి పైన అభ్యాసం చేసేవాళ్ళు. అప్పటి వరకు భారతీయ విద్యా వ్యవస్థ ఎంత అభివృద్ధి చెందిందో తెలుస్తుంది. ఇది మన భవిష్యత్తుకు దారితీసిన పెద్ద పునాది. ఇంకా వాళ్ళ సోషల్ లైఫ్ ఎలా ఉండేదంటే ఆ కాలంలో భారతదేశం అనేక గ్రామాలు కలిసి ఉండేది. ఎక్కువ మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తూ, రైతులు పంటలు సాగిస్తూ, వ్యాపారులు సరుకులను మార్పిడి చేస్తూ, తమ నైపుణ్యంతో అద్భుతమైన పనులను చేస్తూ అందరూ కలిసి పెద్ద కుటుంబాలుగా జీవించేవాళ్ళు. మహిళల స్థానం ప్రపంచంలో ఎంతో మెరుగ్గా ఉండేది. మతాల విషయంలో హిందూ, బౌద్ధ, జైన్ ఈ 3 ప్రధాన ధర్మాలు ఎఫెక్టివ్ గా ఉండేవి. ఇతర మతాల పాపులారిటీ అప్పటికీ రాలేదు. కానీ ప్రతి జాతి, సంఘం తమ సాంప్రదాయంలో కట్టుబడి జీవించేవి. కాబట్టి ఇది 1000 సంవత్సరాల ముందు భారతదేశం గురించి ఒక హిస్టారికల్ జర్నీ. అందువల్ల ఈ వీడియో ద్వారా మీరు 1000వ సంవత్సరంలో భారతదేశం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక స్టోరీ కాదు, భవిష్యత్తుకు బలమైన పునాది వేసిన ఒక అద్భుతమైన స్టోరీ. మళ్ళీ 1000 సంవత్సరాల క్రితం నాటి సిచ్యువేషన్ ఇప్పుడు వస్తే ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి.